నేను డాక్టర్ ప్రణుతి అండి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ని. ఇప్పుడు నేను డయాబెటీస్ యొక్క బ్రెయిన్కి సంబంధించి నరాలకు సంబంధించి ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయో వాటిని చెప్పడానికి మీ ముందరకు వచ్చాను. మెయిన్ థింగ్ బ్రెయిన్ అంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి? స్ట్రోక్. మోస్ట్లీ స్ట్రోక్ లీడింగ్ టు పారాలసిస్ అనమాట. చెయ్యి కాలు పడిపోవడం, పక్షవాతం అంటారు కదా అది. సో మోస్ట్లీ స్ట్రోకే వరల్డ్లోని లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అనమాట. అదే కాకుండా మోస్ట్లీ పర్మనెంట్ డిసబిలిటీ, అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ వరకు వాళ్ళు పనులు చేసుకోకపోవడం అనేదాన్ని డిసబిలిటీ అంటారు. సో స్ట్రోక్ ఈజ్ ఆల్సో ఏ కాజ్ ఆఫ్ పర్మనెంట్ డిసబిలిటీ అనమాట ఇన్ ద వరల్డ్. సో ఇండియాలో పర్ ఇయర్ 100 to 105 పేషెంట్స్ పర్ ల్యాక్ దే ఆర్ ఎఫెక్టెడ్ బై స్ట్రోక్ అనమాట. సో మోస్ట్లీ 65% ఆఫ్ పేషెంట్స్ విత్ స్ట్రోక్లో డయాబెటీస్ అనేది ఒకటి డయాగ్నోజ్ అయ్యింది. సో ఇంకా మనం చూసుకుంటే స్ట్రోక్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇష్కిమిక్ స్ట్రోక్, క్లాట్స్ అవి బ్రెయిన్లో స్ట్రోక్ రావడం, ఇంకా హెమరేజిక్ స్ట్రోక్ అనమాట, బ్లీడ్ అయ్యి బ్రెయిన్లో స్ట్రోక్ అవ్వడం. మోస్ట్లీ డయాబెటిక్స్లో మనకి ఈ క్లాట్స్ అయ్యి స్ట్రోక్ రావడమే మోస్ట్ కామన్. మనకు తెలిసిన ముందర డాక్టర్ గారు మాట్లాడిన ప్రకారం డయాబెటీస్ అనేది రక్తనాళాలను ఎఫెక్ట్ చేస్తుంది. రక్తనాళాలను ఎఫెక్ట్ చేయడం వల్ల మేజర్ రక్తనాళాలు ఉంటాయి, మైనర్ రక్తనాళాలు ఉంటాయి. సో మేజర్ రక్తనాళాలు బ్రెయిన్లో ఎఫెక్ట్ అయితే మనకి బ్రెయిన్లో స్ట్రోక్స్ వస్తాయి అన్నమాట. సో ఈ డయాబెటిక్స్లో మనకి ఒకవేళ స్ట్రోక్స్ వస్తే వెన్ కంపేర్ టు నాన్ డయాబెటిక్స్ వీళ్ళలో కొంచెం సివియారిటీ ఆఫ్ స్ట్రోక్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. సో దీన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటారు. సో ఇదంతా ఎక్కువ మనకి డయాబెటిక్స్లో మోస్ట్ కామన్ కంపేర్ టు నాన్ డయాబెటిక్స్. సో అక్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్లో కూడా ఎప్పుడైతే మనకి ఇప్పుడే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ మన దగ్గర వచ్చినా కానీ డయాబెటిక్ కంట్రోల్ అనేది మెయిన్ థీమ్ అనమాట. లెస్ దాన్ 250 షుగర్స్ కంట్రోల్ చేయడం, ఇవన్నీ మనకి అక్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్. సో ఇంకొకటి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆఫ్ అక్యూట్ స్ట్రోక్, మళ్ళీ పేషెంట్స్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మెయిన్ థింగ్ ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్స్ అనమాట. వాటిలో కూడా మన మెయిన్ డయాబెటిక్ కంట్రోల్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్. అలాంగ్ విత్ దట్ మనకి మిగతా మెడికేషన్స్ ఏదైతే బ్లడ్ క్లాట్ని తగ్గించే మెడికేషన్స్, స్టాటిన్స్ అని డాక్టర్ గారు చెప్పారు, అవన్నీ కూడా వన్ ఆఫ్ ద కాజెస్. ఇంకా ఈ స్ట్రోక్సే కాకుండా ద అదర్ కాజెస్ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ మైక్రోవాస్కులర్. ఏముంటుందంటే పెరిఫరల్ న్యూరోపతి. మోస్ట్లీ చాలామంది పేషెంట్స్ కాలు మంటలు, ఏమన్నా దెబ్బలు తగిలితే మాకు తెలియకపోవడం లేదు ఇవన్నీ అంటుంటారు. స్పర్శ లేకపోవడము, కొంతమంది తిమ్మెరలతో వస్తారు, కొంతమంది పెయిన్లెస్ బర్న్స్తో వస్తారు. ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. సో దీన్ని డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి అంటారు అనమాట. ఇది కూడా ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే అన్కంట్రోల్ డయాబెటిక్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువ కామన్గా ఉంటుంది పెరిఫరల్ న్యూరోపతి అనేది. HbA1c లెవెల్స్ మోర్ దాన్ 8 ఉన్న వాళ్ళలో అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్, వీళ్ళల్లో కూడా ఎక్కువ పెరిఫరల్ న్యూరోపతి అనేది వస్తుంది. ఇది ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. నడుస్తూ ఉంటే చెప్పులు వాళ్ళకి తెలియకుండా జారిపోవడము, వాళ్ళకి ఇంబ్యాలెన్స్, నడవడానికి కష్టంగా అటు ఇటు వెళ్ళిపోవడము, ఇవన్నీ డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతిలో వన్ ఆఫ్ ద కాజ్ అనమాట. సో వీటికి ఏంటంటే ఎల్డర్లీ పేషెంట్స్, పెద్ద వయసు రీత్యా ఎక్కువ ఉండడము, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, వీళ్ళందరిలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గుడ్ గ్లైసెమిక్ కంట్రోల్ వీటి వల్లనే వస్తుంది. ఈ పెరిఫరల్ న్యూరోపతి ఎందుకు వస్తుందంటే షుగర్ వలన చిన్న చిన్న రక్తనాళాలు